దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనములను మనము గమనించినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనములు అనగా 3 వచనములను మనం చదువుకుందాము. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నదని మనము ఈ వాక్య భాగములను చదవగా విన్నాం. ప్రియులారా, మన అంశం ఏమిటంటే, మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి 3 కారణములు. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి 3 కారణాలు. ఈనాడు మనము పలు రకాలుగా ప్రార్థనలను చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తుంటాము, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తుంటాము. మరి పలు రకాలుగా ప్రార్థన చేస్తున్నప్పటికీ మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రాకపోవచ్చు ఉన్నది అని మనము ఆలోచించాలి. కొన్ని సమయాలలో ఒక విషయము గురించి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో మరి దేవుడు జవాబిస్తాడని నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వ్యక్తిగతముగా కూడా ఉపవాసాలుండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. పలు రకాలుగా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుచు ప్రార్థన చేసేవారముగా ఉంటున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నటువంటి కార్యములు అక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మనం చూసినట్లయితే, ఉపవాసము మరి ఏ విధముగా ఉండాలి, ఎలా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరి మన అవసరతలు ఎలా తీర్చబడుతూ ఉన్నవో, ఒక వ్యక్తి ఎందుకు ఉపవాసం ఉండాలి, దేని కొరకు ఉపవాసం ఉండాలి, ఉపవాసం మూలముగా మరి తన జీవిత విధానములు ఎలా మారాలో ఈ 58వ అధ్యాయం అంతటిలో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల పరిస్థితులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, దేవుని గొప్ప కార్యాలు చూశారు. దేవుడు వారిని నడిపించిన మార్గములలో అద్భుతముగా వారు నడిచి వెళుతూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో దేవుని మీద అవిశ్వాసం అనేది వారికి కలుగుతూ వచ్చాను. ఎందుకనగా దేవుడు వారి పట్ల దూరముగా ఉన్నాడేమో, ఐగుప్తులో నుండి విడిపించిన దేవుడు మరి ప్రస్తుతము దేవుడు మనకు దూరముగా ఉన్నాడేమో అనే ఆలోచన కొన్ని సందర్భాలలో వారికి కలుగుచూ ఉన్న సమయములలో, శత్రువులు వారిని జయించుచూ ఉన్న సమయాలలో మరి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, దేవుడు మా పక్షాన లేడు, దేవుడు మాకు తోడుగా లేడు, కనుకనే మా శత్రువులు మా మీద జయం పొందుతున్నారని వారు ఆలోచిస్తూ వచ్చారు. కనుకనే ఈ 59వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనం అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనలో కూడా దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసినప్పుడు, అద్భుతముగా దేవుడు మనల్ని నడిపించినప్పుడు,
మన ప్రార్థనలకు జవాబు పొందుకున్నప్పుడు మనం ఎంతగానో దేవుడు నా పక్షానున్నాడు, నాకు తోడై ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడని విశ్వాసముతో వెళ్ళేవారు. అయితే కొన్ని సందర్భాలలో మన ప్రార్థనలకు జవాబు రాకపోయినప్పుడు మనం అనుకున్న విషయాలు ఏమిటంటే, దేవుడు నాకెంతో దూరముగా ఉన్నాడు, దేవుడు నాకు సమీపముగా లేడు గనుక నా మీద ఇలాంటి నిందలు, నేరారోపణలు చేయబడుతూ ఉన్నవని చెప్పి కొన్ని సందర్భాల్లో మనము అలా ఆలోచిస్తూ ఉంటాం. కనుకనే ఉపవాసాలుండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, వ్యక్తిగతంగా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ప్రార్థనలో ఎక్కువగా మనం దేవునితో గడుపుతూ ఉంటాం. అయినను మన జీవితాలలో మరి ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణాలు ఏమిటో అది మనం తెలుసుకోం. కానీ మనం ప్రార్థించిన వెంటనే దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ప్రార్థన చేయగానే వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి మనం ఎంతగానో మరి దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటాం. దేవునిని మనము మొరపెట్టేవారముగా ఉంటున్నాం. నా సమస్యకు విడుదల కావాలి, నా సమస్యలో నుండి నేను విమోచింపబడాలని మరి దేవునికి మొరపెట్టే విషయములలో మనం అందరము కూడా దేవుని ఎదుట మొరపెట్టుచున్నటువంటి కార్యములలో విడుదల దొరకకపోయినప్పుడు వెంటనే మనము మరొక మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటాం. అదేంటంటే మనుష్యుల యొక్క సహాయము కొరకు మనం వెతుకుతూ ఉంటాం. దేవుడు చేయలేదు కదా, కాబట్టి మనుషులను మనం వెంటాడదాం. మనుషులు మనకేమైనా సహాయం చేస్తారని చెప్పి మనము వారిని వెంటాడుతూ ఉంటాం. మనుషులు కొన్ని సందర్భాల్లో వారి ద్వారాగా కొన్ని కార్యాలు జరిగినప్పుడు వెంటనే ఆ మనుషులను మనము అతిగా మనము నమ్మేవారముగా ఉంటాం. ఆ మనుషులే మనకు ఒక దేవుడుగా మారిపోతూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల మధ్యలో కూడా మరి సంభవించినటువంటి కార్యాలు ఏమిటంటే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. దేవుని యొక్క హస్తం బలమైన హస్తముగా ఉన్నది. దేవుని యొక్క హస్తం రక్షించే హస్తమై ఉన్నది. దేవుని యొక్క హస్తం విమోచించే హస్తమై ఉన్నది. మరి ఈ రోజుల్లో ఎందుకు దేవుని యొక్క హస్తమునకు మనం అప్పగించుకోలేకపోతూ ఉన్నాం? ఇశ్రాయేలీయులను దేవుడు తన హస్తముతో మరి నడిపించాడు. పగలకాల సమయములో మేఘస్తంభముగాను, రాత్రికాల సమయములో అగ్నిస్తంభముగాను ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యొక్క హృదయ ఆలోచనలు ఎలా మారిపోయాయంటే, దేవుడు ఎంతో దూరముగా ఉన్నాడని, దేవుడు మన పక్షమున లేడు అనే అవిశ్వాసపు యొక్క ఆలోచనలు వాళ్ళకి కలుగుతూ వచ్చాయి. నేటి సమాజములో కూడా ప్రజలు ప్రార్థనలను చేస్తూ ఉన్నారు, విజ్ఞాపనలను చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో మొరపెట్టుచూ ఉన్నారు. కానీ ఏ కార్యములను జరగకపోయినప్పుడు మనుష్యులు ఏ విధముగా ఆలోచిస్తున్నారంటే, ప్రముఖుల వెంట వెళ్ళేవారుగా ఉంటున్నారు. ఎవరైనా మనకు తెలిసిన వారు ఉన్నట్లయితే రికమెండేషన్ కొరకు మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓ, వారు నాకు తెలుసు, వీరు నాకు తెలుసు, వీరి మూలముగా మనం వెళ్ళిపోదాం, వారి మూలముగా మనం వెళ్ళిపోదాం, వారి మూలముగా మనకు ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటంటే, రక్షించుటకు దేవుని యొక్క హస్తం కురచ కాలేదు. ఈ రాత్రి వేళ మనం విశ్వసించాలి. అయితే మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి 3 కారణములని నేను చెప్పాను కదా. ఆ 3 విషయాలు మన జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మనం విడిచిపెట్టి మరి దేవుని ఎడల పూర్తిగా నమ్మకము కలిగిన వారముగా ఉండాలి. దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మనము ఈ సమయములో పరిశీలన చేద్దాం. మొదటిగా మనము గమనించినట్లయితే 3 కారణములనేవి ఉన్నాయి. మొదటిగా మనము గమనించినట్లయితే 3 కారణాలు. ఒకటి హత్య, పాపములలో హత్య అనేటువంటి విషయాలు. రెండవదిగా అబద్ధము. మూడవదిగా అన్యాయము, అంటే న్యాయము లేనటువంటి జీవితం, న్యాయము లేనటువంటి కార్యములు,
అన్యాయముగా ప్రవర్తించువారు మరి వారు ఎంతగా ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనలకు జవాబు రానే రాదు. ఈ 3 విషయములను క్లుప్తముగా వాక్య భాగములలో నుండి మనము నేర్చుకోవాలి. అప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడలముగా పిలువబడుతున్నటువంటి మనందరి జీవితాలలో ఒకానొకప్పుడు మన పూర్వ పితరులు వారు ఎలా బ్రతుకుతూ వచ్చారు, వారి ప్రార్థనలకు దేవుడు ఎలాగ జవాబిచ్చాడు, వారి ప్రార్థనలకు దేవుడు ఏ విధముగా మార్గములను సిద్ధపరిచిచ్చాడో మన పూర్వ పితరుల యొక్క కాలములలో మనము గమనించినట్లయితే ప్రార్థించగానే దేవుడు వారికి విడుదలను కలుగ చేశాడన్నట్లయితే వారి జీవితాన్ని పరీక్షించి మనం చూడాలి. ఒక మనుషుడు హత్య చేయడానికి ఒక కత్తిని ఎలాగ ఉపయోగించేవాడుగా ఉంటున్నాడో అలాగే దేవుని బిడలు కూడా ఈ రోజుల్లో మనము నిజముగా ఒక మనిషిని మనం హత్య చేయడం లేదు, కానీ ఒక కత్తి తీసుకుని మనము ఒక మనిషిని హత్య చేయడం లేదు, కానీ మన నోటి మాటల ద్వారా మనుషులను హత్య చేసేటువంటి వారముగా ఉంటున్నాం. మన నోటి మాటలు వాడగలిగిన కత్తిలాగా మారుతూ ఉన్నది. మనము ఏదైతే ఇతరుల పట్ల మాట్లాడే విధానము ఎలా ఉంటున్నది, దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో యేసు ప్రభు వారి యొక్క మాదిరిని చూపించాలని మనము రక్షింపబడ్డాము, మారు మనసు పొందాము, నీటి బాప్తిస్మమునకు నడిపించబడ్డాము. కానీ మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? హత్య చేసే విధముగా ఉన్నాయా? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో నరహత్య చేయకూడదని చెప్పి ఒక ఆజ్ఞ చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుని బిడలు ఈ రోజుల్లో నరహత్యలు చేయడం లేదు, కానీ వారి యొక్క మాటల ద్వారా హత్య చేసేటువంటి వారుగా మారుచూ ఉన్నారు. దావీదు రాసినటువంటి 68వ కీర్తనలో మనం గమనించినట్లయితే, దావీదు రాసిన 66వ కీర్తన మరి 18వ చరణాన్ని మనము గమనించినట్లయితే 66వ కీర్తన 18వ చరణం, నా హృదయములో నేను పాపములను లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని చెప్పుచూ ఉన్నాడు. హృదయములో పాపము చేసేటువంటి లేకుంటే పాపపు యొక్క హత్యలను మనము చేసేటువంటి వారముగా ఉన్నట్లయితే ప్రభువు మన మనవి ఆలకించడు. నా ప్రియ దేవుని ప్రజలారా, బాగా గమనించండి. మన హృదయములలో పాపపు యొక్క క్రియలను, పాపపు యొక్క ఆలోచనలను, పాపపు యొక్క తలంపులను మన హృదయములో ఉన్నంత వరకు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. కనుకనే హృదయ శుద్ధి కలిగిన ప్రజలముగా మారాలని, హృదయ శుద్ధ కార్యములనేవి మంచి మనస్సాక్షి కలిగిన వారముగా ఉండాలని, మరి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన హృదయం అనేది దేవునికి మరి యథార్థమైనటువంటి హృదయముగా మారాలి. యథార్థమైనటువంటి వ్యక్తులుగా మనం మారాలి. యథార్థమైనటువంటి క్రియలు మన హృదయాలలో ఉండాలి. మరి చాలా మంది జీవితాలలో, నేటి సమాజములో, ప్రస్తుత తరములలో బ్రతుకుచున్నటువంటి వారి యొక్క హృదయాలు ఎలా మారిపోతూ ఉన్నాయి? హృదయములో శుద్ధత అనేది లేదు. హృదయములో పరిశుద్ధముగా ఉండాలనే ఆలోచన కూడా లేదు. ఒక నామకార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తే చాలు, మనం రక్షింపబడ్డ, మారు మనసు పొందాం, నీటి బాప్తీసం తీసుకున్నాం, ఎలాగైనా మనం బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోవచ్చనే తలంపు మనకు ఉండకూడదు. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు మరి జవాబును, ప్రతిఫలాన్ని ఇవ్వాలంటే మన హృదయములో ఏముండాలి? పాపమును లక్ష్యము చేయకుండానట్లు. మరి నీవు నేను పాపము లేనటువంటి హృదయముగా కలిగిన వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మన మనవులను దేవుడు ఆలకించాడు. మన మనవులను దేవుడు ఆలకించి దానికి తగిన జవాబును ఆయన ఇవ్వగలడు. పూర్వకాలములలో దేవుని చేత రక్షింపబడి విమోచింపబడినటువంటి ఆయన రక్తము చేత కడగబడినటువంటి ప్రజలు, వారు ఏ విధముగా ఒక్కసారి రక్షింపబడితే ఆ మారు మనసు తగిన విధముగా వారు ఫలించే అనుభవంలో వారు వెళ్ళుచూ వచ్చారు. కానీ ఈనాడు రక్షింపబడిన తర్వాత కూడా ఇంకా పాపములో మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే మన ప్రార్థనలను దేవుడు ఎలాగ ఆలకించునో ఒకసారి మనము మరి ఆలోచించాలి. నా ప్రియ దేవుని ప్రజలారా,
55వ కీర్తనలో 21వ వచనములో మనం గమనించగలము. 55వ కీర్తన 21వ చరణములో, వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. కత్తితో ఒక మనిషిని పొడిచినప్పుడు హత్య చేశాడు అని అంటాం. అయితే ఇక్కడ వాక్యములో ఏమని చెప్పబడుతూ ఉన్నది? వారి హృదయములో కలహం ఉన్నది, వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. మరి మన మాటలు ఎలా ఉన్నాయో ఆలోచించాలి. వరదీసిన కత్తుల్లాగున్నాయా? నా ప్రియ దేవుని ప్రజలారా, ఆలోచించండి. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మొదటి కారణం ఏమిటంటే మన మాటలు. మన మాటలు అనేవి మరి ఆదరణ కలిగించే మాటలుగా ఉండాలి. పైకి ఒకటి మనం మాట్లాడుతూ హృదయ అంతరంగములో మరొకటిని మనము ఆలోచిస్తూ ఉన్నట్లయితే అది దేవుడు ఇష్టపడడు. మీరు నేను ఎవరమైనప్పటికీ మన మాటలు అనేవి ఆదరించే మాటలుగా ఉండాలి. మన మాటలు అనేవి ఇతరులను బాధ పెట్టే మాటలుగా ఉండకూడదు. మన మాటలు అనేవి దేవునికి ఇష్టకరముగాను, మన మాటలు రుచికరమైనటువంటి మాటలుగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈనాటి సమాజంలో మాటల ద్వారా అనేక మంది మరి హింసింపబడుచూ ఉన్నారు. కత్తి తీసుకుని హత్య చేసేదానికంటే మాటలు మాట్లాడే విషయంలో చాలా మంది దేవుని బిడలు మరి త్రోవ తప్పిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, మొదటిగా మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణము మన హృదయములో నుండి వచ్చే మాటలు, మన నోటి ద్వారాగా పలికే మాటలు. హృదయము లోపల నుండి వచ్చేవే మనుష్యుని అపవిత్రపరచునని యేసు ప్రభువారు మార్కు సువార్తలో 7వ అధ్యాయములో చెప్పుచూ ఉన్నాడు. మన హృదయములో నుండి వచ్చే మరి ఆ మాటలు ఇతరులను ఒకవేళ బాధ పెట్టుచూ ఉన్నట్లయితే, ఇతరులను ఒకవేళ హత్య చేసేవిగా ఉన్నట్లయితే, మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు రాదు. మన ప్రార్థనకు జవాబు రావాలంటే, మన ప్రార్థనకు దేవుడు బదులివ్వాలంటే మన మాటలు మారాలి. కృపగల మాటలు మాట్లాడదాం. ఇతరులను నొప్పించే విధముగా మనం మాట్లాడకూడదు. ఇతరులను బాధ పెట్టే విధముగా మనం మాట్లాడకూడదు. ఇలా చేయండి. బాధ పెట్టే మాటలుగా ఇక మీదట నేను మాట్లాడను. నా హృదయములో మరి దేవునికి దుఃఖకరమైనటువంటి మరి ఆలోచనలు అనేవి రానివ్వకుండా మన మాటలు ఏ విధముగా ఉండాలో దేవుని వాక్యం అనేది మనకు బోధిస్తూ ఉన్నది. రుచిగల మాటలు, కృపగల మాటలు, ఆదరించు మాటలు, మరి వరదీసి కత్తుల్లాగా మన మాటలు అనేవి రానివ్వకుండానట్లు మన మాటలు అనేవి బహు జాగ్రత్తగా ఉండాలి. అది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే వారు అబద్ధములను ఆడేటువంటి వారు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేసేటువంటి మాటలు ఏమిటంటే అబద్ధములు ఆడువారు మరి రెండవ మరణములో పాలు పొందుదురు అని చెప్పుచూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్లయితే అబద్ధములాడు వారందరూ కూడా నరకాగ్నిలోనికి లోనగుదురు, మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు. నేడు లేచిన దగ్గర నుండి మనం పడుకునేంత వరకు కూడా అబద్ధములు ఆడేటువంటి వారముగా ఉంటే దేవుడు మన ప్రార్థనకు ఎలాగ జవాబిస్తాడండి? జవాబిస్తాడా? మన ప్రార్థనలకు జవాబు రావాలని చెప్పి ఎంతగానో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధములను మనం ప్రేమించే వారముగా ఉన్నట్లయితే అది ఎంత భయంకరమైనటువంటి మరి దౌర్భాగ్య స్థితి అనేది వాక్యములో మనం గమనించగలం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనములో, మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళముతో ఏకమైతేమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటేమి.
మాయా క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. అబద్ధములను ఆశ్రయముగా చేసుకుంటున్నారు. ఈనాడు దేవుని పిల్లలని చెప్పుకునే వారి హృదయాలలో మరి వారి నోటి నుండి వచ్చే మాటలు అబద్ధాలుగా ఉంటున్నాయి. అబద్ధములను దేవుడు ఇష్టపడడు. అబద్ధములను ప్రేమించేవారుగా ఉన్నట్లయితే వారు సాతానుకు సంబంధించినటువంటి వారు అయి ఉన్నారు. యేసు ప్రభు వారు సాతాను గురించి చెప్పిన మాటలు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు చనుకుడనై ఉన్నాడని యోహాను సువార్త 8వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్న మాటలు నేడు అవి ఎలా మారిపోతున్నాయంటే, మన మాటలు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన వారముగా మారిపోవచ్చు ఉన్నాం. అబద్ధాలు చెప్పే విషయంలో ఆరితేరినటువంటి ప్రజలంగా మనం మారిపోతున్నట్లయితే మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నాకు ఈ సమస్య నుండి విడుదల దయచేయనని చెప్పి దేవుడు ఎలా చేయగలడు? మనం మాట్లాడే మాటలు అబద్ధాలుగా ఉన్నట్లయితే అబద్ధములను మరి మాట్లాడేటువంటి ప్రజలు దేవుని ఇంటిలో నిలవనేరరు. దేవుని వాక్యములో కీర్తనకారుడు చెప్పుచున్నటువంటి మాటలు, అబద్ధములాడువారు మోసము చేయువారు దేవుని ఇంటిలో నిలవలేనటువంటి వారుగా ఉంటున్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, రెండవ కారణం అనేది అబద్ధం. మొదటి కారణము మరి పాపములలో హత్య చేసేటువంటి, అంటే మన మాటల ద్వారాగా హత్య చేసేటువంటి క్రియలు. రెండవదిగా అబద్ధములను ఆడేవారముగా ఉన్నట్లయితే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. మూడవదిగా మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏమిటంటే అన్యాయముగా. లోకములు ఎక్కడ చూసినా కూడా అన్యాయం అనేది జరుగుతూ ఉన్నది. ఏ ఒక్కరు కూడా న్యాయవంతంగా న్యాయబద్ధమైనటువంటి కార్యములను చేయాలని ఆలోచన లేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. మరి దేవుని బిడ్డలు ఏ విధముగా న్యాయవంతమైన జీవితముగానో న్యాయబద్ధమైనటువంటి క్రమము కలిగిన జీవితముగా చేయాలని దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు. ప్రతి మనుషునిలో కూడా దేవుడు ఎదురు చూసేటువంటి ఆలోచన ఏమిటి? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట చెప్పుచూ ఉన్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనుష్యుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. న్యాయంగా నడుచుకోమని చెప్పి దేవుడు చెప్తుంటే, ఈ రోజుల్లో అన్యాయంగానే నడుచుకుందామండి అనే ఆలోచన సాతాను యొక్క ఆలోచన అయి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, న్యాయముగా మనం నడుచుకుంటూ, కనికరమును ప్రేమిస్తూ, దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం నడుచుకున్నట్లయితే మన సమస్యలన్నిటికీ దేవుడు విడుదల కలుగ చేస్తాడు. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణములు 3. అవి ఏమిటంటే, ఒకటి హత్య. మన మాటల ద్వారా ఇతరులను హత్య చేసే విధముగా ఉండకూడదు. మన మాటలు కృపగల మాటలుగా ఉండాలి, దయగల మాటలుగా ఉండాలి, కనికరము కలిగిన మాటలుగా ఉండాలి, రుచికరమైనటువంటి మాటలుగా ఉండాలి. రెండవదిగా అబద్ధములను మనం విడిచిపెట్టాలి. మీరు, నేను, అందరము దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా అబద్ధములను విడిచిపెట్టాలి. అబద్ధములలో మరి వాటిని కొనసాగిస్తూ ఉన్నట్లయితే పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించలేము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా మనం చూస్తే, అబద్ధములాడు వారందరూ కూడా అగ్నికుంఠములో పడవేయబడుదురు. ఈ రాత్రి వేళ ఒకవేళ నీవు అబద్ధం ఆడుచూ ఉన్నావా? అబద్ధాన్ని విడిచిపెట్టు. అబద్ధములను ఆడే విషయాలను విడిచిపెట్టండి. ఒకవేళ ఇంతకాలము అబద్ధములను ప్రేమిస్తూ జరిగిస్తూ ఉన్నట్లయితే, అబద్ధమును ఆశ్రయముగా మార్చుకున్నట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించుడు. ధర్మశాస్త్రమును చెవికి వినబడనివ్వకుండా వారు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు చెవి యొక్కడు. ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించే వారముగాను, దానికి చెవి యొగ్గే వారముగాను, ఆయన ఆలోచనలకు మనము లోబడే వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. చివరిగా న్యాయముగా మనం నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి. దేవుని బిడలమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, యేసు ప్రభు వారిని నమ్మిన ప్రతి ఒక్కరము కూడా, మనకు నష్టం కలిగినా మనము న్యాయంగా నడుచుకుందాం. అదే దేవుడు మన ఎదుట
మన ఎడల ఆయన ఎదురు చూసేటువంటి మరి ఆత్మీయమైన మన కార్యములు. న్యాయంగా మనం నడుచుకున్నప్పుడు, దీన మనసు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా నీవు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఇదిగో ప్రభువా, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ తండ్రి, అనేక విషయముల కొరకు మేము ప్రార్థించి ఉన్నాం. ఆదరణ లేనటువంటి కుటుంబాలను ఈ రాత్రి వేళ మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ వాక్కుల ద్వారాగా బలపరిచినందుకు స్తోత్రాలు. విన్న వాక్యానుసారముగా ప్రతి ఒక్కరు కూడా దేవా బలపరచబడుటకు సహాయం చేయండి. మా ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి 3 కారణాలను పరిశుద్ధ లేఖనాలలో నుండి మాకు ఎత్తి చూపించినందుకు స్తోత్రాలు తండ్రి. మా మాటలు ఇతరులను హత్య చేసే విధముగా కాకుండా, అబద్ధములను మేము ప్రేమించకుండా న్యాయముగా నడుచుకునే హృదయాన్ని మాకు దయచేయండి. మేమందరము కూడా ప్రభువా మీ బిడ్డలమై ఉన్నాం. మేము ఏమాత్రము కూడా తండ్రి నశించిపోకుండానట్లు మేము మీ సన్నిధిలో యోగ్యంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి. విన్న వాక్యానుసారముగా ప్రతి బిడ్డను కూడా దేవా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యానుసారముగా కట్టబడే కృపను మా అందరికీ దయచేయండి. మేమందరము కూడా మీ మహిమ గల రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక ఆ రాకడలో ప్రభువా నాదా ఎత్తబడుటకు కావలసిన కృపను మా అందరికీ దయచేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా బలహీనులుగా ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నాదా మీరు బలపరచుమని ప్రార్థిస్తూ, స్వస్థపరచుమని ప్రార్థిస్తూ, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకొని మీరు ఆకడలో ప్రభువా మా ప్రాణాత్మ దేహాన్ని సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయును గాక. ప్రైజ్ ది లార్డ్.